ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్పేస్ స్టడీ సర్కిల్. మనం గతంలో 6వ తరగతిలో ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ కంప్లీట్ చేశాము. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అభినందన అనే పాఠ్యాంశం, సెకండ్ చాప్టర్ వచ్చేసి స్నేహబంధం అనే పాఠ్యాంశాన్ని పూర్తి చేశాం. ఈ పాఠ్యాంశంలో మనకు గతంలో ఎటువంటి ప్రశ్నలు అడిగింది, ఈ పాఠ్యాంశం నుంచి మనకు గతంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చినాయో మనం ఈరోజు తెలుసుకుందామండి. ఎందుకంటే చాలామంది వీడియో లెంత్ తక్కువ ఉంది, ఎటువంటి సమాచారం లేదని చాలామంది చూడట్లేదు. మీరు ఒకసారి చూడండి. నేను నిన్న చెప్పినటువంటి వీడియోలో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఉన్నాయా లేవా మీకు తెలుస్తుంది. ఒకసారి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు నేను ఇప్పుడు మీకు చెప్తా, చూడండి ఒకసారి. వస్త్రము ఎలాంటి పదము అని ఇప్పుడు 18 జనవరి 2025 రోజు అడగడం జరిగింది. వస్త్రము అంటే ఇక్కడ తావుతుంది, రావుతుంది. ఇది ద్విత్వమా, సంయుక్తమా, సంశ్లేషమా అని అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ చాప్టర్లో ఉంది. అభినందన అనే పాఠ్యాంశంలో మనకు ద్విత్వము, సంయుక్తము, సంశ్లేషణ గురించి పరిచయం చేశాం. నెక్స్ట్ వర్గయుక్కులు అని వేటిని పిలుస్తారు అని అడగడం జరిగింది. ఇది ఇక్కడ సెకండ్ చాప్టర్లో వచ్చిందండి. మనకు వర్గయుక్కులు అని వేటిని పిలుస్తారని సెకండ్ చాప్టర్లో ఉంది. ఇప్పుడు మనకు 18 జనవరి 2025 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. అదేవిధంగా అనునాసికము కానిది అని ఇచ్చిండు. ఎప్పుడు 10th జనవరి 2025. ఈ అనునాసికం కానిది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, సెకండ్ చాప్టర్లో ఉంది. ఇది సెకండ్ చాప్టర్లో ఉంది, షిఫ్ట్ 1 క్వశ్చన్ అంటే ఇది. అదేవిధంగా స్నేహబంధం సెకండ్ చాప్టర్కి సంబంధించింది. స్నేహబంధం అనే పాఠము దేనికి సరళ వచన రూపము అని అడిగిండు. ఎప్పుడు 10th జనవరి 2025లో షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అదేవిధంగా అంతస్తాలు అనగా ఎక్కడ ఉంది? ఇది సెకండ్ చాప్టర్లో ఉంది. చూడండి, 8th జనవరి 2025 రోజు అడిగినటువంటి క్వశ్చన్. అదేవిధంగా ద్విత్వము అనగా ఇది ఎక్కడ ఉంది? ఫస్ట్ చాప్టర్లో ఉంది. ఇప్పుడు అడిగిండు జనవరి 8వ తారీఖు నాడు 2025 రోజు అడిగిండు. అదేవిధంగా జూన్ 12, 2022 2 సార్లు వచ్చిందండి ఈ క్వశ్చన్, ద్విత్వము అనగా. అదేవిధంగా అణ అన్నది ఏ వర్గానికి చెందింది అని మే 30, 2024 రోజు ఇవ్వడం జరిగింది. కింది పదాలలో అంతస్తాన్ని గుర్తించండి అని 2023లో అడిగింది. ఇది ఎక్కడ ఉంది? సెకండ్ చాప్టర్లో ఉంది. కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది: జలము, శక్తి, వంకర, కళ. అంతస్తును గుర్తించాలి. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదేవిధంగా చూడండి, క్రింది వాటిలో మహాప్రాణ అక్షరము ఏది అని ఇప్పుడు 2022 జూన్ 12న అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా: పథకము, పతాకము, పతనము, పథకం. మహాప్రాణాక్షరం. అదేవిధంగా వర్ణమాల ప్రకారం సరైన క్రమం అని 2012లో అడిగింది. క్రింది వాటిలో వర్గ తృతీయ వర్ణాలు అని 2012లో అడిగింది. క్ష్మి అనే సంశ్లేషాక్షరంలోని ధ్వని క్రమం అడిగిండు. ఎప్పుడు? 2017లో అడిగిండు. క్రింది పదాలలో సంయుక్త సంశ్లేషాక్షర పదాలు గుర్తించండి అని కొన్ని వర్డ్స్ ఇచ్చిండండి. ఇట్లా మనకు గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ఈ 2 చాప్టర్స్ నుంచి అడగడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ వీడియోని మీరు చూడండి. చూసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ను మీరే సొంతంగా రాయండి.